అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ రెసిపీ అండి. చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇడ్లీ ఎంత స్మూత్గా ఉందో చూసారా, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 1 కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. చూడండి అటుకుల్లో ఉన్న మడ్డి అంతా కూడా పోతుంది. వాటర్ వేసుకొని 1కి 2 సార్లు మనం బాగా వాష్ చేసుకోవాలి. ఇలా తెల్లగా వచ్చే వరకు అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కప్పున్నరంతా పెరుగు తీసుకోవాలండి. గట్టి పెరుగు తీసుకున్నాను నేను. ఈ పెరుగులో కొంచెం బాగా మజ్జిగ మళ్ళీ కలిపేసుకొని బాగా చిలికేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా స్మూత్గా అయ్యిందో. ఇట్లా పెరుగు మిశ్రమం అనేది నలకలు లేకుండా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఇందులో 1 పావు స్పూన్ అంతా తినే సోడా, వంట సోడా అంటారు కదా, ఆ సోడాను యాడ్ చేసుకొని బాగా గిలకొట్టుకోవాలి. చూడండి మొత్తం బబుల్స్ కింద ఎలా వచ్చిందో, నురుగు నురుగ్గా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. పెరుగు ఈ విధంగా వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకోవాలి. అంటే సోడా వేసాము కదా, మొత్తం అంతా కూడా బబుల్స్ కింద వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. అటుకులు నానేలోపు మనకి ఈ స్ట్రక్చర్ కూడా రెడీ అయిపోతుంది. ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, కలిపి ప్లేట్ పెట్టి నానుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల మిశ్రమం తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని, దాంట్లో మనం వాటర్ వేసుకున్నాం కదా నానేటప్పుడు, ఆ వాటర్తోని మిక్సీ జార్లో తీసుకొని బాగా స్మూత్గా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మీకు నలకలు అనిపిస్తే, అంటే పలుకుగా తగిలితే ఇంకొంచెం పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని మనం ముందుగా నానబెట్టుకుని బొంబాయి రవ్వ పెరుగు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చండి ఇడ్లీ అనేది. మామూలు మనము రవ్వ ఇడ్లీ వేసుకునే దానికి ఏమాత్రం తీసిపోదు. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ అనేది. చూడండి ఇలాగా మనం బాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఫ్లఫీగా వస్తుంది పిండి అంతా కూడా. చూడండి ఎంత కలిపితే అంత ఫ్లఫీగా పొంగుతుంది ఇడ్లీ. ఇలా కలిపేసుకున్నాక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ మీద కాస్తంత ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకొని పిండి మిశ్రమాన్ని మనం ఇడ్లీకి మళ్ళీ వేసేసుకోవాలి. ఇంక ఇది మనకు అందరికీ ఐడియా ఉన్నదే కదండి. ఇట్లా ఇడ్లీలు అన్నీ వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. సేమ్ మనం మామూలుగా రవ్వ ఇడ్లీ ఎలా అయితే ఉడకపెట్టుకుంటామో అట్లానే ఇడ్లీ మిశ్రమాన్ని కూడా మనము బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇడ్లీ అంతా కూడా రెడీ అయిపోయింది. మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇడ్లీ అయిపోయాక చూపించాను. ఇప్పుడు కాస్త ఆవిరి తగ్గిన తర్వాత తీసేసుకొని ప్లేట్లలోకి సర్వ్ చేసుకోవాలి. వేడివేడి మీద తీసినప్పుడు స్పూన్ కొంచెం వాటర్లో ముంచి తీసామనుకోండి, కింద అంటుకోకుండా ముక్కలు కాకుండా వస్తుంది. పైగా మనం ఈ అటుకుల మిశ్రమంతో వేసాం కదా, అసలు రవ్వ ఇడ్లీకి లాగే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. చూసారా ప్లేట్లో నుంచి ఎలా వచ్చేస్తుందో. రిమైనింగ్ ఇడ్లీలు అన్నీ కూడా అలాగా తీసేసుకోవాలి. చూడండి ఇడ్లీ ఎంత స్పాంజీగా ఉందో, చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు ఇడ్లీని కారపొడి పచ్చడితో చక్కగా తినేసేయచ్చు. ఇడ్లీ పిల్లలకు మీరు దేంతో చేశారో చెప్పకుండా ముఖ్యంగా అలా వేసేసారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా కారపొడి కాస్తంత నెయ్యి అప్లై చేసుకోవాలి. పల్లీల చట్నీ కొబ్బరి వేసి చేశాను నేను. మీకు కావాలంటే టమాటా చట్నీ, ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా వేడివేడి ఇడ్లీలో కారపొడి నెయ్యితోనే తినేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. దోశల పిండి, ఇడ్లీ పిండి అని కుస్తీ పట్టే పడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చక్కగా ఇడ్లీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.